పరమ తండ్రి, కృపగల రాజా, ఉదయకాల సమయం అందు ప్రభావైన ఇటు రీతిగా మీ సన్నిధిలో మేము అందరం కూడుకొని అయా మీ మాటలు మేము ధ్యానించుచుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. తండ్రి, మరొక్క మారు ప్రభా నాయన తండ్రి, మా ప్రతి ఒక్క పాపములు, దోషములు, వ్యసనములు, అతిక్రమములు నాయన మేము చేసిన ప్రతి ఒక్క చెడు తలంపులను దయతో క్షమించి ప్రభా మీ పరిశుద్ధమైన రక్తముతో నాయన మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధునిగా మీ సన్నిధిలో నిలబెట్టుకొని అయా మీరే వాడుకొనమని వేడుకుంటున్నాము ప్రభా. అయా నా ప్రాణాత్మ దేహంలో మీకు అర్పించుకుంటున్నాను ప్రభా. అయా మీ నామంకి మీరే మహిమ తెచ్చుకొనమని అతి త్వరలో రానయ్యున్న మా ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు శక్తుల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన 86. ఈ కీర్తన దావీదు గారు చేసిన ప్రార్థన. హల్లెలూయా. ఇక్కడ దేవునికి ఆయన ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనల నుండి ఆయన దేని యందు ఆయన నమ్మిక ఉంచుచున్నాడు, ఆయన కాన్ఫిడెన్స్ ఎవరి యందు ఉంది, ఆయన దీన స్థితిని చూడమని ప్రభుని వేడుకుంటూ ఆయన ఎలాంటి వాడో ఆయన వివరిస్తూ ఆయన కనికరము కొరకు కనిపెట్టుచు చేసిన కీర్తన రోజున మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. మొదటి వచనంలో యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. చూడండి, ఆయన యొక్క పరిస్థితిని దేవాతి దేవునికి ఆయన ఈ విధంగా చెబుతున్నాడు. అయ్యా నేను దీనుడను ప్రభా, ఐఎమ్ పూర్ అండ్ నీడీ. దరిద్రుడు అంటే చాలా అవసరతలో ఉన్నవాడు. తన యొక్క పరిస్థితిని చూడమని, అయ్యా నేను చేస్తున్న ప్రార్థన చెవియొగ్గి నాకు ఉత్తరం ఇమ్మయ్యా అని బతిమాలుకుంటున్నాడు. కీర్తనలు 31వ అధ్యాయము. కీర్తనలు 31వ అధ్యాయము 2వ వచనం ఒకసారి. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఆమేన్. హల్లెలూయా. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయనే కొండ, కోట, ఆశ్రయ దుర్గము, దేవాతి దేవుడు అయి ఉన్నాడని దావీదు మహారాజు గారికి బాగా తెలుసు. అందుకనే తన జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితిలో నుండి ఆయన మొదటిగా ఎవరికి మొరపెట్టాడయ్యా అంటే, పక్కనున్న వ్యక్తిని ఆయన ఆధారం చేసుకోలేదు, తన సొంత వారిని ఆధారం చేసుకోలేదు, కానీ ఆ దేవాతి దేవుని మీదే ఆధారపడటం మనం చూస్తున్నాం. హల్లెలూయా. 40వ కీర్తన 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. హల్లెలూయా. చూసారు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేని వల్ల ఆయన దీనుడయ్యాడయ్యా అంటే, చూడండి, శ్రమల పాలవటం వలన ఆయన దీనుడైనట్టు మనం చూస్తున్నాం. అందుకనే ప్రభువా నన్ను తలంచుకో అయ్యా ఒక్కసారి, నాకు సహాయము నీవే కదా నాయన, నీవే కదా నన్ను నా రక్షణ కర్తవు నీవే కదా నాయన, ఆలస్యం చేయవద్దయ్యా. ఎందుకంటే తన యొక్క పరిస్థితి తన మీద ఎంతటి ప్రభావం చూపిస్తుందో మనం చూస్తున్నాం అక్కడ. నిజమే కదా, మనం శ్రమల పాలైనప్పుడు మనము కొన్నిసార్లు మన పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో మనం ఉంటాం. అరే ఎంతసేపు నేను నా పరిస్థితిని, నా మీద జాలి చూపించుకోవడం కోసం ఎంతమందికి నేను చెప్పుకుంటాను, కానీ నా మీద జాలి చూపించి వెనువెంటనే నాకు సహాయము చేయగలిగిన నా సహాయకుడు నా ప్రభు ఉన్నాడు కదా అని ఆయన తట్టు మనం తిరగాలనేదే ఈ కీర్తన యొక్క ఉద్దేశం. హల్లెలూయా.
దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం చూడండి. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. నీ గొప్ప కనికరములను బట్టియే. ఎందుకంటే ఆయన కనికర పూర్ణుడై ఉన్నాడు. అయ్యా, మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ ఇదిగో మా స్వనీతి కార్యములను బట్టి కాదు నీ సన్నిధిలో మేము నిలబడి ప్రార్థించట్లేదయ్యా. అయ్యా, చెవియొగ్గి ఆలకింపయ్యా. నీ కన్నులు తెరిచి ఇదిగో నాయన ఇక్కడ జరుగుతున్నది చూడు నాయన, ఈ పట్టణం మీద జరుగుతున్నది చూడు నాయన, ఈ దేశం మీద జరుగుతున్నది చూడు ప్రభువా. నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుమయ్యా అని ఆయన కనికరము కొరకు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మనము గ్రహించవలసింది ఒకటేనండి, ప్రతి పరిస్థితిని చూసి ఆయన మన ఎడల కనికరము చూపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిరంతరము మనల్ని విడువక ఎడబాయక కాపాడుచున్న దేవుడు. ఆయన కునుకడు నిద్రించుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 86 2వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో ఆయనలో ప్రభుకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకి తెలీదా ఆయన భక్తులు ఎవరో, పరిశుద్ధులు ఎవరో, నీతిమంతులు ఎవరో ప్రభువుకి తెలీదా? తెలుసు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా ఇదిగో నీ భక్తుడను. ఎందుకనంటే భక్తుడు అనగా దేవుని కొరకు ఈ లోకము నుండి వేరుపరచబడి ఆయనను మాత్రమే ఆరాధించుచున్నవాడు అని అర్థం. హల్లెలూయా. ఈ లోకము నుండి నేను వేరుపరచబడిన వాడను. ఈ లోక మాలిన్యము నన్ను అంటకుండా నీవే నన్ను వేరుపరిచావు కదయ్యా. ఇదిగో నా ప్రాణమును కాపాడవలసిన బాధ్యత నీదే ప్రభువా. ఎందుకంటే నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నేను నీ సేవకుని ప్రభువా, నన్ను రక్షింపుము అని వేడుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి చేయుచున్న ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నారయ్యా అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారి కొరకు. నేనికను లోకములో ఉండినను గాని వీరు లోకంలో ఉన్నారయ్యా, నేను ఇంకా ఉండట్లేదు కానీ వీరైతే ఉన్నారు, ఇంకా ఇక్కడ ఈ లోకంలో ఉన్నారు. అయ్యా, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. హల్లెలూయా. హల్లెలూయా. దేవాతి దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఎందుకంటే మన పరిస్థితి ఎలాగుందో ఆయనకి బాగా తెలుసు. చూడండి, ఈ లోకంలో పాపము ప్రవాహము ఎంతో గొప్పగా ఉంది. అవినీతి, స్వనీతి, ధనాపేక్ష, అనేకమైన శరీర కార్యములు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకరినొకరు మోసం చేసుకోవటం, అబద్ధాలాడటం, నరహత్య, వ్యభిచారం, ఇలా అనేకమైన పాపముల మధ్యన మనం ఉన్నాం కదా. మరి ప్రభువు కొరకు మనం జీవించాలంటే ప్రభువు మనల్ని కాపాడకపోతే ఇంకెవరు మనల్ని కాపాడగలుగుతారు? అందుకనే ప్రభువు ఆయన బిడ్డల కొరకు స్వయంగా ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీరిని ఇదిగో కాపాడయ్యా, నీ నామమందు
వారిని కాపాడము అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రికి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి. ఎవని మీద నీ మనస్సు ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఎవని హల్లెలూయా. మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఆయన ఎలా కాపాడుతున్నాడు అయ్యా అంటే, ఎవరైతే వారి మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటుందో వారికి ఆయన తిరిగి ఏమిస్తున్నాడయ్యా అంటే, ఎలా కాపాడుతున్నాడో చూడండి. ఆయన పూర్ణ శాంతి గలవానిగా వారిని కాపాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. Our God is a God of peace. Amen. Hallelujah. ఆయన సమాధానానికే కర్త అయి ఉన్నాడు. ఆయన సమాధాన కర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న గజిబిజి గందరగోళపు జీవితంలో నీ మనస్సులో నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా నువ్వు ఉండినట్లయితే, ఈ రోజున ప్రభు మీద నీ మనస్సు ఉంచిన ఎడల ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు నమ్ముకొనుడి. హల్లెలూయా. ఆయన మనం నమ్ముకొనవలసిన వాళ్ళమే. ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన మీద నీ మనస్సును గనక ఆనుకున్నట్లయితే, అంటే నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన నిశ్చయముగా పూర్ణ శాంతితో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు. యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు. ఏం చెప్పుచున్నాడయ్యా అంటే, యెషయులో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ఇజ్రాయెల్ ప్రజలైతే ఆయన స్వజనులై ఉన్నారు కదా. మనమైతే అన్యజనులమై ఉన్నాం. మన ప్రభువు మీద ఆధారపడి ఆనుకొని ఆయన యందు విశ్వసించిన మనము, ఆయన యందు నిరీక్షణ ఉంచిన మనమును ఆయన ఇంకొక గొప్ప వరం ఏమిచ్చాడయ్యా అంటే, పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ నింపును కాక. ఆమేన్. హల్లెలూయా. కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఇదిగో ఆయన యందు మనం నిరీక్షణ ఉంచి వారమై ఉన్నాము కదా. ఆ నిరీక్షణకు కర్త అయిన దేవాతి దేవుడు మనము ఎప్పుడైతే విశ్వాసము ఉంచి ఉన్నామో, ఆయన ఏం చేస్తున్నాడంటే సమస్త ఆనందముతో సమాధానంతో మనల్ని నింపుచున్నాడు. ఆయన ఆ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ హోప్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఆఫ్ హోప్. ఆయన నిరీక్షణకు కర్తయగు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ రోజున మరి ఆ రూట్ ఆఫ్ చెస్సీ మీద మనము మన వేరైన మన ప్రభువైన యేసుక్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచవలసిన వారమే ఉన్నాము. హల్లెలూయా. కీర్తనలు 86 వచనంలో, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. లూకా సువార్త మనం ఒకసారి చూద్దామండి. అక్కడ ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆమె ఏం చేస్తుందంటే,
లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూడండి. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 84 సంవత్సరాలు గల విధవరాలైన ఒక స్త్రీ, ఆమె ఏం చేస్తుందయ్యా అంటే దేవాలయంలో అంట విడువక ఉపవాసము ప్రార్థనలతో రేయింపగళ్ళు ఆమె సేవ చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము అని. ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాము, ఆమె వృద్ధురాలై ఉండి చూడండి దేవుని సన్నిధిని విడవటానికి ఆమెకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆమె ఏం చేస్తుంది అంటే అప్పటికి కూడా ఆమె ఉపవాసము చేస్తుంది. ఈ రోజున కొంతమంది ఒక్కరోజు ఉపవాసం ఉండటానికి అల్లాడిపోతున్నారు, ఒక్కరోజు ప్రార్థనలో ఉండటానికి చాలా కష్టపడుతున్నారు. కానీ రేయింబగళ్ళు ఆమె చూడండి ఒక మంచి ఉపవాస ప్రార్థన యోధురాలుగా ఆమె ప్రభువుని సేవిస్తూ ఉంది. హల్లెలూయా. మనం కూడా ఇక దినమెల్లా ప్రభువుకి మొరపెట్టవలసిన వాళ్ళమే ఉన్నాం. ఆయన మన మొరలు ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో నువ్వు ఒక 5 నిమిషాలు చేసి ప్రార్థన ఆపేసి, అయ్యా ఈ రోజుకి నేను చాలా గొప్ప పని చేశాను ఆయన నీకు నువ్వు సంతృప్తి చెందటం కాదు, నీ ప్రార్థన ప్రభువుకి చేరుతుందా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రభువు అది అంగీకరిస్తున్నారా లేదా? ఆ ప్రేయర్ ఇన్సెన్స్ గా ఒక ధూపముగా ప్రభు దగ్గరికి వెళ్తుందా? ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, హతసాక్షులుగా అయిన వారు ప్రార్థన చేస్తుంటే ఆ ధూపము ఆయన యొద్దకు వెళ్తుందంట, దేవుని దగ్గరికి వెళ్తుంది ధూపంలాగా. మరి ఈ రోజున సజీవులుగా ఉన్న మనము ఎంత శక్తి గల ప్రార్థనలు మనం చేస్తున్నాం? మన ప్రార్థనలో శక్తి ఉంటుందా లేదా? ఎప్పుడు శక్తి వస్తుందో తెలుసా? ఆయన సన్నిధిలో మనము దివారాత్రములు గడుపుతున్న అనుభవం మనం కలిగిన వ్యక్తులం అయితే. మోషే ఆనాడు 40 దినములు ఎప్పుడైతే పగలు రాత్రి ఆయన సన్నిధిలో గడిపి ఉన్నాడో, ఆయన కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖము వెలిగిపోతూ ఉన్నది. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటావో ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశము ఇతరులకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదిగో ఇతను దేవుని సన్నిధిలో గడిపి వచ్చాడు, ఇతను దేవుని సన్నిధిని అనుభవించిన వ్యక్తి, ఇదిగో దేవుని నుండి ఆయన పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడయ్యా అంటే దేవుని యొక్క మహోన్నతమైన శక్తి ప్రభావములు, ఆయన ప్రసన్నతను పొందుకున్న వ్యక్తిగా నువ్వు కనిపిస్తావు. పీపుల్ విల్ రికగ్నైజ్, యు నీడ్ నాట్ టు, నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరమే లేదు. దే విల్ రికగ్నైజ్, వాళ్ళే నిన్ను గుర్తిస్తారు. హల్లెలూయా. అటువంటి ప్రార్థనా జీవితంలోనికి మనం వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. శక్తి ఉన్నదండి. చూడండి, మనం గాలి పీల్చుకొని వదులుతున్నాం కదా, ప్రార్థన కూడా ఆ విధంగానే అయి ఉన్నది. ప్రేయర్ ఇస్ లైక్ ఎ బ్రీదింగ్. నువ్వు దేవునికి మొరపెడుతున్నావు, తిరిగి ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు గాలి వదులుతున్నావు, తిరిగి మళ్ళీ శ్వాస తీసుకుంటున్నావు అంటే ఇదిగో చూడు, ఆ విధంగానే ప్రార్థనలో 2 క్రియలు జరుగుతున్నాయి. ఒకటి నువ్వు దేవునికి మొరపెట్టడం, ఆయన మరల తిరిగి నీకు జవాబు ఇవ్వడం. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 86 4వ వచనం చూసినట్లయితే, ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను.
మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గట్టి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఈ రోజు నీ వాగ్దానము మన జీవితంలో మనము క్లెయిమ్ చేద్దామండి. అయ్యా, నా హృదయాన్ని మీరు ఉల్లసింప చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నా ఆమేన్. ఎముకను లేత గడ్డి వలె బలి చేస్తున్నారు ప్రభా, మీకు స్తోత్రం. అయ్యా, మీ హస్త బలము, అయ్యా మీ సేవకులమైన మా ఎడల మీరు కనపరచుచున్నారు కదా నైనా, మీకు స్తోత్రములు అని ఆయన దాస్తులు చెల్లిద్దాం. ఆయన యందు సంతోషముగా మనము ప్రార్థనలు చేద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. Yes. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 145, కీర్తనలు 145 8, 9 వచనాలు ఒకసారి చూడండి. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దయాదాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. నీ దేవుని నువ్వు ఆ రీతిగా చూడగలుగుతున్నావా? దావీదు మహారాజు అంటాడు, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని రుచి చూసి. హల్లెలూయా. హల్లెలూయా. శాంతము నీ ఎడల చూపించిన దేవుడు కదా, నీ ఎడల ఆయన కనికరము చూపిస్తున్న దేవుడు కదా. ఇక్కడ అంటున్నాడు, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన పక్షపాతి కాదండి. నా జీవితంలో కనికరము చూపించిన దేవుడు నీ జీవితంలో చూపించడా? ఖచ్చితంగా చూపిస్తాడు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. చూసారా, ఆయన కనికర పూర్ణుడై ఉన్నాడు. అందరి మీద, అందరికీ ఆయన ఉపకారిగా ఉంటున్నాడు. ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని మనం ప్రార్థిస్తున్నాం కదా. నీ కాపరి నీ ముందున్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కృప నిత్యము నిన్ను విడవదు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చు వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ఒకసారి కీర్తనలు 91వ కీర్తన చూద్దాం. 91వ కీర్తన 14, 15 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఆమేన్. సీక్రెట్ ఏంటయ్యా అంటే, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు ఎందుకయ్యా అంటే, నువ్వు ఆయన ప్రేమించేవాడుగా ఉన్నావు గనుక. హల్లెలూయా. అతడు హల్లెలూయా. ప్రేమించుతున్నాడు గనుక. ప్రార్థనలో కొన్నిసార్లు నీ పరిస్థితుల్లో కొన్నిసార్లు మనము ఎందుకు ఆన్సర్ చూడమయ్యా అంటే, దేవుని ప్రేమించకుండా ఎంతసేపు మన కోసం మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలని ఇలా సెల్ఫిష్ ప్రేయర్స్ చేస్తా ఉన్నాం అనుకోండి, దేవుడు కొన్నిటికి ఆన్సర్ ఇవ్వడు. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే, అదే కదా మొదటి ఆజ్ఞ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీ దేవాతి దేవుణ్ణి కనుక నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నేను అతన్ని తప్పించదను అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఒకవేళ అవమాన పాలైపోయిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను నిశ్చయముగా, ఆయన నిన్ను ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో అదే చోట్ల రెట్టింపు ఘనత నీకు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుందును. అతని విడిపించి అతని గొప్ప చేసేదను.
ఈ రీతిగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే మొదటిగా నువ్వు నేను దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. ఆమేన్. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. పాత నిబంధన ఆ రోజుల్లో చూసినట్లయితే చూడండి, దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలన ఆ ప్రజలను ఆయన నడిపించలేదా? హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ యుద్ధము చేస్తున్నప్పుడు సూర్యుడు ఇక్కడే నిలిచిపోమ్మని ఆయన ఆజ్ఞాపించినప్పుడు తన సేవకుని మాట ఆయన విని ఆ రీతిగా ఆయన జరిగించిన ఆశ్చర్యకరుడు కాదా? హల్లెలూయా. నీటి రసము ద్రాక్షారసముగా మార్చిన అద్భుతకరుడు కాదా? ఆ నీటి మీద నడిచిన దేవుడు కాదా? ఆ తుఫానుని సహితము ఆయన నోటి మాట చేత నిమ్మలపరిచిన గొప్ప శాంతమూర్తి కాదా? హల్లెలూయా. మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడు కాదా ఆయన? ఆమేన్. హల్లెలూయా. ఆయన కార్యములను, ఆయన మహత్యము గలవాడు. ఆయనని అర్థం చేసుకునండి. ఆయన ఎంత గొప్ప దేవుడో ఒక్కసారి మనము గ్రహించవలసిన వాళ్ళమే ఉన్నాం. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాయంటే మనమే దేవుణ్ణి లిమిటెడ్ గా చూస్తూ ఉంటాం. మన పర్సెప్షన్ లోనే తప్పు ఉందండి. మనం చూసే విధానంలోనే తప్పు ఉంది. దేవుడికి చేయగలుగుతాడా అంటే దేవునికి సమస్తము సాధ్యం. మనుష్యులకు అది అసాధ్యము, కానీ మన దేవాతి దేవునికి సమస్తము సాధ్యమే. అయ్యా, నీకు సమస్తము సాధ్యమే, నీవు గొప్ప కార్యములు చేసి ఉన్నావు, చేస్తున్నావు, చేయబోచున్నావు అని నువ్వు విశ్వాసము కనుక ఉంచి ఆయన వైపు చూచిన ఎడల, ఇదిగో ఆయనని కొనియాడండి ప్రతి పరిస్థితుల్లో. అయ్యా, నీ వంటి వారు ఎవరు లేరు నాయన, ఇలలో నీకు సాటి ఎవరు లేరయ్యా. మనం పాటలు పాడతాం కదా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? హల్లెలూయా. నీ వంటి వారు ఎవరున్నారయ్యా అని మనము మన ప్రభువుని కొనియాడవలసిన వాళ్ళమే ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచు. ఇజ్రాయెల్ ప్రజలు వారు ప్రభువుని తృణీకరించి ఆ కృపని పొందుకోకుండా పోయారు. ఆయన సత్యాన్ని, కృపను వారి దగ్గరికి తీసుకొస్తే వారు తిరస్కరించారు. అందుకనే దేవాతి దేవుడు అన్యజనులమైన మనలందరికీ ఆయన సన్నిధిలో ఆయన ఆరాధన చేసుకునే గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన నామమును ఘనపరిచే గొప్ప భాగ్యమును మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అది కేవలం దేవుని యొక్క కృప ఉన్నది. కృప ద్వారా విశ్వాసము వలన మాత్రమే కదా మనం అందరం రక్షింపబడ్డాము. ఈ రోజున మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ధైర్యముగా ఆయన కృపా సింహాసనం మీదకు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనమందరము కూడా వెళ్ళి, ఇదిగో అబ్బా తండ్రి అని మనం ఆయనకి మొరపెట్టడానికి ఆయన మనకి ధన్యతనిచ్చాడు. హల్లెలూయా. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ఆమేన్. హల్లెలూయా. నీ మార్గమును నాకు బోధింపుము అని ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తుంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు ఈ రీతిగా అంటున్నారు, నేనే మార్గము సత్యము జీవము. ఆమేన్. హల్లెలూయా. ఆయన మార్గము బోధించడానికి ఆయనే మార్గమై మన మధ్యలోనికి శరీరధారి అయి వచ్చి ఉన్న గొప్ప దేవాతి దేవుడు. హల్లెలూయా. ఆయన జీవమును మనకి ఇచ్చాడు, ఆయన సత్యమును మనకి బయలుపరిచాడు. హల్లెలూయా. ఆయన నీతి గల మార్గములలో మనల్ని నడిపించుటకు ఆయనే తన జీవితాన్ని అర్పించి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.
ప్రభువుని గూర్చిన మాటలను చదివినట్లయితే ఇదిగో ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో నీకు అర్థమవుతుంది. ఆయన నామమునకు భయపడినట్లుగా మనం అందరము ఉండాలి. ఏక దృష్టి కలిగి మనమందరము కూడా ఏకాత్మ ఏక మనస్సు కలిగి మనమందరము కూడా క్రీస్తు శరీరములో ప్రత్యేకమైన అవయములుగా అమర్చబడి ఉన్నామనే సత్యమును మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయనలో మనము దినదినము అభివృద్ధి చెందుతూ ఆయన ఎందు నిమిత్తమైతే మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడో ఆ పనిని మనం జరిగిస్తూ ఆయన నామానికి ఘనత తీసుకొచ్చే బిడ్డలుగా మనం అందరం జీవించవలసిన వాళ్ళమే. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాను, నీ నామమును నిత్యము మహిమపరచదను. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నా మీదకి లేచి ఉన్నారు. బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణమును తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారే ఉన్నారు. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘ శాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ ఫలము అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవు. నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడు. శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఆ దేవాతి దేవుని మాత్రమే నిన్ను నన్ను తప్పించగలడు. మనం రక్త మాంసములతో మనం పోరాటం చేయట్లేదు. మన శత్రువు శరీరంతో కాదు. మన శత్రువు మన కంటికి కనిపించకుండా మనల్ని నలగగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. మరి మనల్ని రక్షింపగలిగిన వాడు ఎవరున్నారు? మన ప్రభువు తప్ప. హల్లెలూయా. ఫలము అనుగ్రహింపగలవాడు ఆయన మాత్రమే. మనల్ని రక్షింపగలిగిన వాడు ఆయన మాత్రమే. అయ్యా, నీవే నన్ను ఆదరించు. ఇదిగో నా పగవారు చూచి సిగ్గుపడినట్లు. ఇదిగో నాయన శుభకరమైన ఆనవాలు. ఏంటా శుభకరమైన ఆనవాలు? ఒకసారి కీర్తనలు 71వ కీర్తన 20-21 వచనం చూద్దాం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగచేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయుము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయుము. ఆమేన్. కొన్నిసార్లు చూడండి, అపవాది మనల్ని కృంగదీయడానికి చూస్తే దేవుడు మనకి నేర్పించడానికి మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని పరిస్థితుల గుండా ఆయన వదిలివేస్తాడు. అందుకని ఆయన మాత్రమే మనల్ని లేవనెత్తగలుగుతాడు. ఆయన మాత్రమే మనల్ని బ్రతికింపగలుగుతాడు. అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదు. ఆమేన్. హల్లెలూయా. నా గొప్పతనము వృద్ధి చేయము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. మీకా ఆఖరి మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. మీకా 7వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును. అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువుతో ఈ విధంగా మాట్లాడాలి మనం. నా మీద నా పరిస్థితిని చూసి నువ్వు అతిశయించవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. The Lord is my light. Amen. Hallelujah. నేను దృష్టికి పాపం చేశాను కనుక ఆయన నా పక్షం వ్యాజ్యమాడి నా పక్షం న్యాయము తీర్చు వరకు
నేను ఆయన కోపాగ్ని సహింతును. ఇప్పుడైతే మన ప్రభుని యేసు క్రీస్తు వారు మన పాపముల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచి మనకి ఆయన జయమును దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూపిస్తా ఉండాలి, ఇదిగో నా ప్రభువు నా కొరకు చేసిన బలియాగము ఈ రోజున నన్ను రక్షించి ఉన్నది. నేను ఇక మీదట పాపిని కాదు, నేను క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాను. నేను క్రీస్తుని యందు ఇదిగో ఆయన కుమారుడును, నేను ఆయన కుమార్తెగా నేను తండ్రికి స్వీకరింపబడ్డాను. హల్లెలూయా. ఆయన దృష్టికి నేను ఏ పాపము చేసిన వాడును కాదు ఇక మీదట. ఇదిగో నన్ను ఆయన రక్షించి ఉన్నాడని మనం ప్రకటించవలసిన వాళ్ళమే ఉన్నాము. హల్లెలూయా. 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 నా శత్రువు దాన్ని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడని వాడు అడిగినప్పుడు వాడు అవమానము పొందినట్లు. ఇదే మనకి శుభకరమైన అనువాదం. అపవాది అవమానించబడతాడు. నీ జీవితంలో వాడు ఎలాగ నలగదొక్కాలని చూస్తుంటే ప్రభువు నిన్ను ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తి ఇదిగో ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా. భుజంగముల మీద తేలు మీద ఆయన అధికారం ఇచ్చాడు ఈ రోజున. హల్లెలూయా. నీవు వాటిని తొక్కవలసిన వాడవై ఉన్నావు. అవి నీ మీద ఏలుబడి చేయడానికి ఎంత మాత్రం వాటికి అధికారం ఇక లేదు. ప్రభువు నీకు అట్టి కృపను, అట్టి అధికారమును, అట్టి శక్తిని ఈ రోజు ఉన్నాడు. హల్లెలూయా. అధికారమును మనము వాడవలసిన వాళ్ళమై ఉన్నాము ప్రభుని క్రీస్తునందు. హల్లెలూయా. దేవుడు కర్త, ఆయనే మన విమోచకుడు. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేసి ఉన్నట్టు ఈ రోజున నిన్ను ఆయన చెబుతున్నాడు, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అని. ఆమేన్. హల్లెలూయా. Let us shine to the man. జనుల ఎదుట ఈ రోజున మనం అందరము వెలిగింపబడాలి. అనేక మందిని ఆ గొప్ప వెలుగులోనికి నడిపించవలసిన వాళ్ళంగా ఉన్నాము. దేవుడి కొద్ది మాట వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందించుగాక. ఆమేన్. 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 ఆమేన్.